హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎంతో టేస్టీ అయిన రెస్టారెంట్ అలాగే హోటల్ టైప్ ఆఫ్ ఫిష్ ఫ్రై చాలా టేస్టీగా ఉంది. ఒకసారి ఈ ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేసి చూడండి. ముందుని ఫిష్ని నీట్గా వాష్ చేసుకోండి. తర్వాత అందులోకి కొంచెం కల్లుప్పు, అలానే ఒక స్పూను పసుపు, కొంచెం ఆయిల్ కూడా వేసుకుని, ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని మంచిగా చేపకు పట్టించి మంచిగా ఇలా రుద్దుకుంటూ వాష్ చేసుకోండి. దాని మీద ఉన్న పొలుసు కానీ అలాగే స్మెల్ కానీ ఏదైనా కూడా చాలా ఈజీగా తొలగిపోతుంది అన్నమాట. ఇలా చేస్తే ఇలా ఒక 2 టైమ్స్ చేయండి. ఒకసారి ఇలా కడుక్కున్నాక వాటర్ పోసి ఒకసారి క్లీన్ చేసేసి మళ్ళీ కొంచెం ఉప్పు అలాగే కొంచెం పసుపు కొంచెం ఆయిల్ వేసుకుని మళ్ళీ నీట్గా ఇంకొకసారి వాష్ చేసుకోండి. స్మెల్ అనేది మొత్తం పోతుంది అన్నమాట. ఇలా 2 సార్లు వాష్ చేసేసుకుని నీట్గా వాటర్ అన్ని పోయేంత వరకు పక్కన పెట్టుకోండి. తర్వాత దానిపైన చిన్న ఘాటులుగా పెట్టుకోండి. అంటే ఆల్రెడీ మనం చెప్తే ఆ ఫిష్ కట్ చేసి అతను పెడతాడు, కాకపోతే చాలా చిన్నగా పెట్టాడు అనమాట. దీనికి నేను మళ్ళీ కొంచెం పొడుగ్గా మంచిగా కట్ చేసుకుంటున్నాను. మసాలా అంతా మంచిగా పట్టాలి కదా, అందుకోసమని మళ్ళీ ఒకసారి కట్ చేసుకుంటున్నాను. సో ఇలా 2 టైమ్ 2 వైపులా కట్ చేసుకున్నాక ఇలా మంచిగా లోపల వరకు కట్ చేసుకోవాలన్నమాట. అప్పుడే చేప మంచిగా ఫ్రై అవుతుంది, లోపల వరకు మసాలా కూడా మంచిగా పడుతుంది. ఇందులోకి కావాల్సిన మసాలాను కూడా సిద్ధం చేసుకుందాం. ఒక 2 స్పూన్ల ధనియాలు, అలాగే 1 స్పూను జీలకర్ర వేసుకుని డ్రై రోస్ట్ చేసుకోండి మంచిగా. ఇలా డ్రై రోస్ట్ చేసుకున్నాక కొంచెం వేడి నీళ్ళల్లో వీటిని ఒక 5 మినిట్స్ నానబెట్టుకోండి. వేడి నీళ్ళల్లో నానబెడితే చాలా త్వరగా నానిపోతాయి. అలాగే స్పైసీకి తగ్గట్టు ఎండుమిర్చిని కూడా ఇందులోనే నానబెట్టుకోండి. ఒక 7 to 8 మినిట్స్లో ఇది నానిపోతాయి. తర్వాత దీన్ని మంచిగా మెత్తగా గ్రైండ్ చేసుకోవడమే. ఇదైతే నానింది కదా, అప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకుందాం. మీకు కావాలంటే రోట్లో రుబ్బుకోవచ్చు, లేదా మిక్సీ జార్లో అయినా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ చిన్న రోల్లో రుబ్బుకుంటున్నాను. ఈ నానబెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ, అలాగే 1 ఇంచు అల్లం ముక్క, అలాగే ఒక 7-8 వెల్లుల్లి రెమ్మలు, కొంచెం గసగసాలు వేసుకుని అన్నిటినీ మెత్తని పేస్ట్ లాగా సిద్ధం చేసుకోండి. సో ఇలా సిద్ధం చేసుకున్నాక అందులోకి తగినంత సాల్ట్, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 స్పూను గరం మసాలా, 1 స్పూను ఆయిల్, అలాగే సన్నగా తరుక్కున్నటువంటి కొత్తిమీర, కరివేపాకు, ఒక 1/2 చెక్క లెమన్ కూడా పిండుకుని మొత్తం అంతా పేస్ట్ కూడా మంచిగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్నాక
ఒకసారి టేస్ట్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇలా సిద్ధం చేసుకున్నాక మొత్తం మసాలాని చేపకి మంచిగా పట్టించండి, లోపల బయట. అలానే మనం మధ్యలో కట్ చేసుకున్నాం కదా, ఇలా ఘాటులా పెట్టుకున్నాం కదా, వాటిలోకి మంచిగా అప్లై చేయండి. మొత్తం ఇలా అప్లై చేసుకున్నాక ఒక ఫ్రెష్ లెమన్ ఆకు తీసుకుని దాని మధ్యలో పెట్టేసేయండి. పొట్ట భాగంలో మంచి అరోమా వస్తుంది, అలాగే ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట. దీనికి మూత పెట్టుకొని ఒక 45 మినిట్స్ రెస్ట్ ఇచ్చేయండి. తర్వాత స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాక హీట్ అయినాక మ్యాగ్నేట్ చేసుకున్నటువంటి ఫిష్ని కూడా ఇందులోకి యాడ్ చేయండి. అస్సలు వెంటనే కదపొద్దండి, మ్యాక్సిమం ఒక 10 మినిట్స్ వరకు అలా వదిలేసేయండి. వెంటనే కలిపితే ఇరిగిపోతుంది, అలానే చేప కూడా పర్ఫెక్ట్గా ఏగదనమాట. ఇలా మంచిగా వేపుకోవాలి. పైన వేడివేడి నూనెని అప్పుడప్పుడు ఇలా పోస్తూ ఉంటే ఇటువైపు కూడా చాలా త్వరగా కుక్ అయిపోతుంది అనమాట. మసాలా అంతా కూడా చాలా పర్ఫెక్ట్గా పడుతుంది. కావాలంటే మీరు ఎక్కువ ఆయిల్ వేసుకుని కూడా డీప్ ఫ్రై చేసుకోవచ్చు. నేనైతే ఎలాంటి ఫుడ్ కలర్ వాడలేదండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవచ్చు. తర్వాత చూసారు కదా, మనం తిప్పుకోవడానికి ట్రై చేస్తే చేప దానంతటికి అది వచ్చేసింది అనమాట. అంతవరకు కుక్ చేసుకోవాలి, లేకపోతే చాలా త్వరగా ఇరిగిపోతుంది. టర్న్ చేసుకోవడానికి మీకు ఇబ్బందిగా ఉంటే ఏదైనా వేరే గరిటె సహాయంతో తిప్పుకోండి, లేకపోతే చేప ఇరిగిపోతుంది. అలానే ఆయిల్ కూడా చింది మన మీద పడుతుంది, హీట్ ఆయిల్ కదా. ఇలా 2 సైడ్ మంచిగా రోస్ట్ చేసుకోండి. సెకండ్ వైపు కూడా కాలిపోయింది. ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుని సర్వ్ చేసేసుకోవడమే. ఎంతో టేస్టీ అయిన రెస్టారెంట్ స్టైల్ చేప ఫ్రై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ప్లీజ్.